నేను తెలియజేస్తున్నా. కదిరి నియోజకవర్గంలో ఒక మెరాకిల్ జరగబోతా ఉంది. కదిరి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా పాతుతున్నామని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కదిరి వాసిగా చిన్నప్పటి నుంచి ప్రజల యొక్క భావాలను చూసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ ఆలోచనలను చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్న కదిరి నియోజకవర్గ ప్రజలు మోసాలని ఓర్చరు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేతలో మోసపోవడం ఇంకా చాలు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మనకు బాగుంటుందని చెప్పి నిర్ణయానికి వచ్చేశారు. మీరు ఏమి చేసుకున్నా కాంగ్రెస్ పార్టీని ఓడించలేరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కదిరి నియోజక ప్రజలందరికీ కూడా ఒకటే వేడుకుంటున్నా, కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే దయచేసి కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో హస్తం గుర్తుకు ఓటు వేయించి నన్ను అసెంబ్లీకి పంపించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. పార్టీ లౌకికవాదులను కాబట్టుకుండేది కాంగ్రెస్ పార్టీ. నన్ను ఎంత ధన ఆశ చూపించినా ఏ పార్టీలోకి పోకుండా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామ రక్ష అని చెప్పి కుల మతాలకు అతీతంగా ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి పరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తిగా మూర్ఖంగా ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీలోనే 16 సంవత్సరాల నుంచి నేను కొనసాగుతూ 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసమే ఒక కార్యకర్తగా, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను పనిచేస్తూ ఉన్నా. నా యొక్క ఆలోచనలు కదిరి నియోజకవర్గ అభివృద్ధికి కూడా అదేవిధంగా కమిట్మెంట్గా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. కొంతమంది వస్తారు నైజీరియా పక్షులలాగా, సీజనల్ పక్షుల్లాగా ఎమ్మెల్యే అయిపోదాం, ఇక్కడ గెలిచేద్దాం, డబ్బు సంపాదించుకుందాం. సోలార్లో డబ్బులు వస్తాయంట సంవత్సరానికి, అదేదో 7 కోట్లు 14 కోట్లు. కాంట్రాక్టులు వర్క్లు వస్తాయి, కాంట్రాక్టులు ఇస్తారంట 20%, 30%, 10%. ఈ కమిషన్ల కోసమా మీరు ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు? ప్రజల ఉసురు తగులుతుంది మీకు అందరికి కూడా అని చెప్పి తెలియజేస్తున్నా. గెలవకపోతే కదిరి వదిలేసి వెళ్ళిపోతారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి? ఇలాంటి నాయకత్వం మనకు అవసరమా? ఒక్కసారి కదిరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ప్రజాబలం లేకపోవచ్చు, కార్యకర్తల బలం లేకపోవచ్చు. మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నేను కావచ్చు, మా కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు కావచ్చు, మా ఇమ్దాదుల్లా ఖాన్ అన్న లాంటి వాళ్ళు, మరి ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులందరం కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నాం. ఈరోజు డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారు ప్రజలు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఏముంది, 2000 ఇస్తే 3000 ఇస్తే ఓట్లు వేస్తారు. అంటే డబ్బుతో కొంటే అమ్ముడుపోతారు ప్రజలందరూ కూడా. ఈ ఆలోచనలను వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ వెనక్కి తీసుకోవాలి. మా కదిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాదులు, లౌకికవాదులు. మీ డబ్బులకి మా కదిరి నియోజకవర్గ ప్రజలు అమ్ముడు పోరని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేము ప్రజలకు వెళ్తుంటే మాకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఈ 2 పార్టీల నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ధరలు కూడా పెరిగిపోయి ఈరోజు బేల్దార్లకు, కూలీలకు, కార్పెంటర్లకు, పెయింటర్లకు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏదో ఒరగబెడతారని చెప్పి ప్రజలు అధికారంలోకి ఇస్తే
ఆయన వైఫల్యం చెందారని చెప్పి రాజశేఖర రెడ్డి యొక్క తనయుడు మాట తప్పడు మడమ తిప్పడు, ఇతను కూడా రాజశేఖర రెడ్డి వలె ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ భావజాలం ఉండేటువంటి వ్యక్తి, ఇతనైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి చేస్తాడని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కులాలకు మతాలకు అతీతంగా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగకుండా అభివృద్ధులు శూన్యం చేస్తూ తల్లి లేని బిడ్డలాగా మన రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంలాగా ఈరోజు తయారైనటువంటి పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఈ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం ఉన్నటువంటి పరిస్థితి. మన కదిరి నియోజకవర్గ పరిస్థితికి వస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఏం అభివృద్ధి చేశారో ఒకసారి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. రాయచోటి వైపుకు పోతే మన కదిరి నియోజకవర్గ ప్రజలు పూలుకుంట వాసులు పూలుకుంటకు పోతే నడుము నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి. పూలుకుంట కాదు గుంతల కుంటలాగా తయారైనటువంటి పరిస్థితి. ఇదే అభివృద్ధిని అడుగుతున్నాం. ఎక్కడుంది మీ అభివృద్ధి? బ్రాంతి షాపుల్లో మీ అభివృద్ధి ఉంది. మీ మిత్రుల్ని అభివృద్ధి చేసుకోవడంలో మీ అభివృద్ధి ఉంది. ఇసుక మాఫియా చేసుకోవడంలో మీ అభివృద్ధి ఉంది. రాష్ట్రాన్ని పక్కన పెట్టి ప్రజలను పక్కన పెట్టి మీ స్వలాభం కోసం ఈరోజు రాష్ట్రాన్ని నట్టేయడం వచ్చినటువంటి పరిస్థితి. ముస్లిం మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ మైనార్టీ సోదరులు జగన్మోహన్ రెడ్డి ఒక లౌకికవాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ఏకంగా మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచి మైనారిటీ సోదరులకు వెన్నుపోటు పొడిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యకర్తలు కావచ్చు ఓట్లు ఏ విధంగా అడుగుతారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మైనారిటీ సోదరులకు నష్టాన్ని చేసే నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, యూసీసీ, ఈ చట్టాలన్నిటికీ కూడా బేషరతుగా పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో విజయసాయిరెడ్డి, లోక్సభలో మిథున్ రెడ్డి ఈ యొక్క చట్టానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ఓటు మీరు వేయలేదా అని అడుగుతున్నాం. త్రిపుల్ తలాక్కి మీరు ఓటు వేయలేదా అని ప్రశ్నిస్తున్నాం. ప్రజలు నట్టేట ముంచినారు. మీరు ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయారని ఈరోజు నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు లేకుండా ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ప్రజా పరిపాలన కొనసాగేది. ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అనారోగ్యకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ధనం మాత్రమే సంపాదించుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. నేను ఈరోజు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఈ కదిరి ప్రాంతం కంచుకోటలో జన్మించి కదిరి స్కూళ్ళల్లో చదువుకొని, కదిరి కళాశాలలో చదువుకొని, కదిరి వీధుల్లో ఆడుకుంటూ, కదిరిలోనే పుట్టి పెరిగి కదిరిలోని ఒక నాయకునిగా ఎదగడానికి కదిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఒక కదిరి వాసిగా నేను చెప్తూ ఉన్నా. ఈరోజు ఉండే ఈ కదిరి నియోజకవర్గంలో ఉండే ఈ రెండు అభ్యర్థులు కూడా కదిరి వాసులు కాదు. వీళ్ళకు కదిరి పట్ల నిబద్ధత లేదు. కదిరి పరిస్థితుల పట్ల వీళ్ళకు నాలెడ్జ్ లేదు. వీళ్ళకు నాలెడ్జే ఉంటే ఈరోజు కూడా కదిరిలో ఒక మంచి పార్కు లేదు. బాధ కలుగుతుంది మా యొక్క హిందూ సోదరులను తలుచుకుంటే. ఎవరైనా హిందూ సోదరులు మరణిస్తే వాళ్ళు ఖననం చేసుకోవడానికి కూడా ఈరోజు స్థలం లేనటువంటి పరిస్థితి. కదిరిలో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాళ్ళకు శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. కదిరిలో ఒక బీఈడీ కాలేజ్ లేదు, కదిరిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, కదిరిలో ఒక ఎంబీబీఎస్ కాలేజ్ లేదు, కదిరిలో ఒక ఇండస్ట్రీ లేదు. ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఏమన్నా అంటే పథకాలు 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 పథకాలతో అంతా అయిపోతుందా? ఇది ఒక గేమ్. ప్రజలకు డబ్బు మాయ చూపించి
ఓటర్లను డబ్బుతో కొనేటువంటి పరిస్థితి. కదిరివాసిగా, కదిరి బిడ్డగా చెప్తున్నా, నేను గనక ఎమ్మెల్యే అయితే నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తే కదిరి నియోజకవర్గానికి హిందూ శ్మశాన వాటికి తీసుకొస్తాం, కదిరికి ఒక మంచి పార్క్ తీసుకొస్తాం, కదిరికి బీడీ కాలేజ్ తీసుకొస్తాం, ఎంబీబీఎస్ కాలేజ్ తీసుకొస్తాం, ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, నిరుద్యోగ సమస్యను పోగొడతాం. కదిరి నుంచి ఎంతోమంది బెంగళూరుకి, హైదరాబాద్కి, రాజస్థాన్కి, ముంబైకి, కేరళకి వెళ్ళి పనులు చేసుకున్నటువంటి పరిస్థితి. అవన్నీ నిర్మూలిస్తాం. తల్లి లాంటి నా యొక్క కదిరి నియోజకవర్గం కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రాజకీయాలు వ్యాపారాలు అయిపోయినాయి. ప్రొద్దున్న ఒక పార్టీలో ఉంటాడు, సాయంత్రం మరొక పార్టీలో ఉంటాడు, అక్కడ నచ్చకపోతే మరుసటి రోజు మరొక పార్టీలో ఉంటాడు. ఇదా రాజకీయం అంటే? ఇదే నైతిక విలువలు అంటే? ఇవే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. నాయకుడికి సహనం ఉండాలి, నాయకునికి ఓర్పు ఉండాలి. ఈరోజు అధికారంలోకి లేకపోవచ్చు ఏ పార్టీ అయినా, రేపు అధికారంలోకి వస్తుంది. చీకటి అనేది శాశ్వతం కాదు, వెలుగు అనేది కూడా శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు చీకటిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెలుగు రాబోతా ఉంది, మీకు చీకటి రాబోతా ఉంది. లౌకికవాదిగా రఘువీరారెడ్డి గారు దాన్ని మద్దతుగా నిలబడం, ఈ సందర్భంగా వీరిద్దరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని చెప్పి నా వెంట ఉండి నడిచి నాకు సహకరించి ఈరోజు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ రావడానికి కారకులైనందుకు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం ఉంచి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం చాలా హర్షణీయంగా కదిరిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా కదిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పి, ఎటువంటి పరిస్థితుల్లో కదిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలు, మా మండల అధ్యక్షులతో, సీనియర్ నాయకులతో అందరితో కూడా ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు కార్యాచరణను మేమందరం కూడా రూపొందించుకోవడం జరిగింది. ఈ దేశంలో దాదాపు 10 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలు కోల్పోయి. 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలించింది. మరి ఈ 10 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, కదిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలు కావచ్చు, అనేక ఇబ్బందులకు గురి అవుతూ, అనేక అవమానాలకు గురి అవుతూ ఈరోజు పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఈ 2 ప్రభుత్వాలు ప్రజలు చేసింది శూన్యం. తమ స్వలాభం కోసం, తమ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం కోసం, తమ వర్గాలను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, తమ మిత్రులను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, తమ యొక్క ధనబలాన్ని పెంచుకోవడం కోసం, తమ ఆస్తులను పెంచుకోవడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క మంచి కోసం ఏ ప్రభుత్వం కూడా కమిట్మెంట్తో పనిచేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక సిలిండర్ గ్యాస్ ధర 400 రూపాయలు మాత్రమే ఉండేది. ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 1100 రూపాయల వరకు చేరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో పెట్రోల్ ధర కేవలం 60 రూపాయలు ఉండేది. ఈరోజు పెట్రోల్ ధర 100 రూపాయలకి దాటిపోయినటువంటి పరిస్థితి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. ఒక సామాన్యుడు ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇసుక మాఫియా, ఇసుక ధరలు పెరిగిపోయినాయి, ఇటుకల ధరలు పెరిగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు,
ఆయన ఆశయాలను అందరికీ నమస్కారం. నేను కద్రి పట్టణ అధ్యక్షుడు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు, అదే సిడబ్ల్యూసి రఘువీరెడ్డి గారు మన షానవాజ్ అన్నాని ఎమ్మెల్యే అభ్యర్థిగా కద్రి నియోజకవర్గం అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది. ఆయన ఈరోజు అందరికీ ప్రెస్ మీట్ కోసం కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పిలిపించడం జరిగింది. మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ప్రతి ఒక్క వర్గానికి ఆయన కాల్ చేసి మరి అదే పనిగా పిలిచడం, పోయి ఇంటి దగ్గరికి పోయి అందరు కలవడం జరిగింది. ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరిగింది. ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్వహించడం చాలా మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఎమ్మెల్యే అభ్యర్థి 14 ఏళ్ల నుండి ఇక్కడ కష్టపడుతూ మా షానవాజ్ అన్న గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వ తేదీ ఇప్పుడు రావడం జరిగింది. ఎమ్మెల్యే వాళ్ళకు అనౌన్స్మెంట్ జరిగింది. 2 times ట్రై చేసిన తర్వాత 3వ తేదీ ఎమ్మెల్యేగా వాళ్ళకి నిర్వహణం జరిగింది. వాళ్ళకి మంచి ఎమ్మెల్యే అవ్వడానికి మంచి అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. మంచి మా పోతా ఉంటే రెస్పాన్సిబిలిటీ బాగా వస్తూ ఉంది. మన జనాల్లో పోతా ఉంటే రెస్పాన్సిబిలిటీ బాగా వస్తూ ఉంది. మనం షానవాజ్ అన్నాని మనము కార్యకర్తలం అందరం ఖచ్చితంగా ఇంటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పి మనకు కాంగ్రెస్ ఏం మేలు చేసింది, ఏం మేలు చేయబోతా ఉంది, మన రాహుల్ గాంధీని పిఎం గాను, మన షర్మిలమ్మని సీఎం గాను, మన షానవాజ్ అన్నకి ఎమ్మెల్యే గాను మనము గెలిపించుకుంటామని అందరికీ మనవి. నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా ప్రియతమ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు అభీష్టం మేరకు సత్యసాయి జిల్లా ముద్దుబిడ్డ రఘువీరెడ్డి గారి కోరిక మేరకు కదిరి కేఎస్ షానవాజ్ గారికి ఎమ్మెల్యే టికెట్గా ప్రకటించి సందర్భంగా మొట్టమొదటి ప్రెస్ మీట్లో మేము పాల్గొని కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా గెలుపు కోసం ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో మేము ఇలా చేరడానికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైతే లబ్ధి పొందామో దానికన్నా మిన్నంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని అనుకరించి మేము ప్రజల్లోకి తీసుకుపోయి మా అభ్యర్థి కేఎస్ షానవాజ్ గారిని గెలుపు కోసం మేము అందరము కష్టపడే రీతిలో కష్టపడాలని, ఆయా 6 మండలాల్లో కూడా ఎలా ముందుకు పోవాలో అనే ఉద్దేశంతో ఈ మీటింగు అయితేనేమి, ఆయా పట్టణాలు అయితేనేమి, ఆయా కార్మికులు అయితేనేమి, ఆయా ప్రజలు అయితేనేమి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని నిశ్చయించుకున్నారు. దీన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు రాబోతుందని తెలియజేస్తున్నాం. ప్రజలారా గమనించండి, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందంజలో నిలబెడితే మనందరము సుఖ సంతోషాలతో మన రాబోయే తరాన్ని మన బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వారం అవుతాం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మనం చేస్తున్నాం. ముఖ్యంగా గమనించమని ఏమని కోరుతున్నామంటే, టీడీపీకి వేసినా వైఎస్ఆర్కి వేసినా అది బీజేపీ ఖాతాలో పోతుంది. కాబట్టి దీన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి మీ పవిత్రమైన ఓటు వేయించి గెలిపించాలని కోరుతూ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాం.